నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేసిన ప్రతిపాటి లోకేష్ నాయకత్వంలో పాఠశాలల రూపురేఖలు మారనున్నట్లు వెల్లడి. వివాహిత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. త్వరలో స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తాం వెల్లడించిన ప్రతిపాటి. ఘనంగా ప్రారంభమైన కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థాన వార్షికోత్సవం. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో మౌలిక వసతుల కల్పన, వాటి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో త్వరలోనే పాఠశాలల రూపురేఖలన్నీ మారబోతున్నాయన్నారు. సైకో జగన్ పాలనలో పూర్తిగా విచ్ఛిన్నమైన ఈ రంగాన్ని పునాదుల నుంచే సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరి అభిమతంగా తెలిపారు ప్రతిపాటి. బుధవారం చిలకలూరిపేట మండలం మురికిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్లు అందజేశారు. స్టూడెంట్ కిట్ పేరుతో బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్ తదితర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ, శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలి ప్రభుత్వ కార్యక్రమం ఇదేనని, విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రం, దేశానికి విద్యార్థులే భవిష్యత్ అని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్న తెలుగువారే అందుకు నిదర్శనమన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే ఏ స్థాయికైనా ఎదిగేదానికి అవకాశం ఉందని, అందుకనే విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పేరుతో విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు ప్రతిపాటి. కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులు తెల్లబాటి రవీంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాగ్రత్తమ్మా ఫోన్ చేస్తాను కదా. అదేవిధంగా యూనిఫామ్ అన్నీ కూడా ఉంటుంది. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా యశ్వంత్ సాయి భువనేశ్వరి, సువర్చలాదేవి, సుప్రియ 6th క్లాస్. ఇంకా తర్వాత జాన్ నేను చెప్తాను మాట. నమస్కారాలు. ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, గౌరవనీయురాలు, ఆ ప్రభుత్వంలో వేధింపులకు గురి కాబడినటువంటి హెడ్ మాస్టర్ ధనలక్ష్మి గారు, మా మదన్ గారు, నాగరాజు గారు, సర్పంచ్ గారు, భూలక్ష్మి గారు, రాయుడు గారు, రామారావు గారు,
మన జాకోబ్ రాజు గారు, సర్పంచ్ గారి రాజు గారు, రాంబాబు, బాపిరాజు గారు, ముందున్నటువంటి విద్యార్థులు, పేరెంట్స్, మురిగిపూడి గ్రామ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా నమస్కారాలు. ఈరోజు కిడ్స్ పంపిణీ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత తొలి ప్రభుత్వ కార్యక్రమం ఇది. మురిగిపూడి ఫస్ట్ రావడం జరిగింది. ఫస్ట్ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఎందుకంటే మీరే ఈ రాష్ట్రానికైనా దేశానికైనా భవిష్యత్తు మీరే కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలి. మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఇప్పటికే తెలుగువారు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా తెలుగువారే ఉన్నారు. అందుకనే మీకు కూడా మంచి విద్యను అందిస్తే ఏ స్థాయికైనా ఎదిగేటువంటి దానికి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు పుస్తకాలు, కిట్స్ మొత్తం మీకు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు గారి యొక్క దాతృత్వం ఏంటంటే జగన్ ఫోటోలు ఉన్నా మీకు సమయానికి అందివ్వాలని ఇచ్చేయమని చెప్పారు. అది చంద్రబాబు గారి యొక్క గొప్ప మనసుని నేను తెలియజేస్తున్నాను. ఆ ఫోటోలు పిచ్చి తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. చంద్రబాబు గారేమో జగన్ ఫోటోలు ఉన్నా సమయం వృధా చేయకూడదు, సమయానికి మీకు పుస్తకాలు ఇవ్వాలి, దుస్తులు ఇవ్వాలి, ఏదైతే మీకు ప్రభుత్వం నుంచి అందాలో సకాలంలో అందించేటువంటి దానికి జగన్ బొమ్మన్న పర్ల మీకు సమయానికి ఇవ్వమని చెప్పారు. అది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క గొప్పతనం. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తే కష్టాలు పోతాయి అనేటువంటి ఆలోచనతోటి మీ తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. అవును కదా? అవునా? అవును అన్నవాడు చేయొద్దని ఎంతమంది ఉన్నారు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూలి పని చేసుకుని కూడా మిమ్మల్ని చదివించేవాళ్ళు ఉంటారు. వ్యవసాయం లాభాలు లేకపోయినా పొలాలన్నీ ఆస్తులన్నీ మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఆ పట్టుదల కసి మీలో పెరగాలి. మీ ద్వారా మీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మీరు ఈ దేశంలో ఉన్నత స్థానానికి ఎదగవలసినటువంటి అవసరం ఉంది. విద్య ద్వారానే ఏదైనా సాధ్యం. పేదవాడు రాష్ట్రపతి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, పేదవాడు ప్రధానమంత్రి అయిన సందర్భాలు ఉన్నాయి. అది విద్య ద్వారా మాత్రం కష్టపడి మీలో ఎంత పట్టుదల, పౌరుషం, కసి ఉంటుందో ఆ విధంగా మీరు ఏ స్థానానికైనా మీరు ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని కలుగు చేసేటువంటి దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మీరు కూడా దృష్టి పెంచి ఎక్కడికక్కడ టాప్ ర్యాంక్ సాధించేటువంటి దాంట్లో మీరు ముందుండాలని మీకు ఒక మంచి హెడ్ మాస్టర్ ధనలక్ష్మి గారు, ఒక మంచి హెడ్ మాస్టర్, ఒక రోల్ మోడల్ హెడ్ మాస్టర్ మీకు ఉన్నారు. వారి నాయకత్వంలో టీచర్స్. ఆ విధంగా మీకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించి ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, మురిగిపూడి హై స్కూల్ 600 మంది స్ట్రెంత్ ఉంది. ఈ స్ట్రెంత్ అన్ని స్కూళ్ళలో కూడా లేదు, 200, 300 ఉంది. మీద 600 స్ట్రెంత్ ఉంది. ఇంకా కూడా ప్రైవేటు పోయి డబ్బులు ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉంటే మీ ఖర్చు తక్కువతో క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందిస్తే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ధనలక్ష్మి గారు కృషి చేయాలని నేను కోరుకుంటూ, అందరికీ పేరు పేరున నూతన ప్రభుత్వం మీరందరూ ఇంకా మంచి భవిష్యత్తు కోసం బాగా చదువుకునేటువంటి ఎన్విరాన్మెంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో మీకు ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కిడ్స్ పంపిణీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం.
చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామానికి చెందిన బొప్పుడి సాంబశివరావు అనారోగ్యం నిమిత్తం ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సాంబశివరావు ఇంటికి వెళ్లి ఆయన్ను స్వయంగా పరామర్శించారు. అధైర్యపడవద్దని, వైద్య ఖర్చులు ఎంతైనా ప్రభుత్వం నుంచి అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. దీంతో సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్తిపాటికి కృతజ్ఞతలు తెలిపారు. నాదెళ్ల మండలం గణపవరంలోని శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చేసి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా కిట్లపై జగన్ ఫోటో ఉన్న సమయానికి అందివ్వాలనే ఉద్దేశంతో పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు తన గొప్ప మనసును చాటుకున్నారని కొనియాడారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫోటోలు పిచ్చి తప్ప పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం లేదన్నారు. విద్యార్థులంతా తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుపెట్టుకుంటూ కసి పట్టుదలతో చదివి కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. ఈ దేశంలో ఎలాంటి అత్యున్నత స్థానానికి చేరుకోవాలన్నా విద్య ద్వారా సాధ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పేదవాడు రాష్ట్రపతి, ప్రధాని అయిన సందర్భాలే ఇందుకు తార్కాణమన్నారు. వీటన్నిటిపై సమగ్ర విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రం కష్టాలను తన భుజస్కంధాలపై వేసుకున్నారని ప్రత్తిపాటి తెలిపారు. గాడి తప్పిన పాలనను పట్టాలపైకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నారని మరోసారి గుర్తు చేశారు. వీటన్నిటిపై ప్రజలు కూడా ఆలోచించే అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రత్తిపాటి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఎంతో వృద్ధి చెందితే అంతగా దేశం, రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రత్తిపాటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని, గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు ప్రత్తిపాటి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాగతం తెలియజేస్తున్నాము. శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణపవరం నందు ఈరోజు 2024 పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, గతంలో కూడా ఇక్కడ పనిచేసి మళ్ళా రావడం జరిగింది, గౌరవనీయులు కృష్ణనాయక్ గారు, శ్రీనివాసరావు గారు, చిట్టిబాబు గారు, అచ్చయ్య గారు, అదేవిధంగా రాజు మన శంకర్రెడ్డి గారు, ఇమానియల్ మేనీ గారు, అదేవిధంగా మా శేషయ్య గారు, సుబాని గారు, అశ్వన్ గారు, ఆ విధంగా జోసఫ్ గారు, ముందున్నటువంటి విద్యార్థులు, గ్రామ నాయకులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. కృష్ణనాయక్ గారు అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ఒక పట్టుదల కలిగినటువంటి హెడ్ మాస్టర్. గతంలో కూడా ఈ యొక్క ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో ఉండేవారు. ఇప్పుడు కూడా మీ అందరికీ కిట్స్ పంపిణీ, పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, ఏదైతే కిట్స్ లో గతంలో ఇచ్చారో అదే ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ మంచి ఉన్నత విద్యని అభ్యసించాలి. శారదా హై స్కూల్ తర్వాత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి హై స్కూల్ కూడా గణపవరం. సుమారు 950 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలన్నీ కాస్ట్లీ ఎడ్యుకేషన్ అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో 25 మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే మురికిపూడి వెళ్ళాను నేను, అక్కడ 24 మంది ఉన్నారు. 25 మంది కనుక మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే, ప్రైవేట్కి వెళ్ళి అత్యధిక ఫీజులు కట్టించి
తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితులు లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరు కూడా ఈ పాఠశాలలో ఎక్కువ ర్యాంకులు ఏ విధంగా సాధించాలి, ఎక్కువ మార్కులు ఏ విధంగా విద్యార్థులు తీసుకురావాలి, ఎక్కువ వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి అనేటువంటిది 25 మంది ఉపాధ్యాయులు కూడా కృష్ణనాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మీ స్ట్రెంగ్త్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం, మీకు ఒక మంచి అదే మన లోకేష్ బాబు గారు కూడా మీ శాఖకు మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖకి. కాబట్టి ఏంటంటే ఈరోజు భవిష్యత్తు కోసం 40 మంది ఉన్నారు కాంట్రాక్ట్తో కలుపుకుంటే. కాబట్టి భవిష్యత్తు ఆలోచించేవాళ్ళు, మీ గురించి ఆలోచించేటువంటి మంత్రి నాడు విద్యాశాఖ మంత్రి అయ్యారు లోకేష్ బాబు గారు. కాబట్టి మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు కూడా కష్టపడి చదవండి. మీ తల్లిదండ్రులు తినకనో మిమ్మల్ని చదివించి కష్టాలు పోవాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని బాగా చదివిస్తే వాళ్ళు సుఖపడతారనేటువంటి ఆలోచనతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మన గ్రామానికి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలోని SMS గార్డెన్ నందు బుధవారం జరిగిన షేక్ లాలు కరీముల్లా కుమారుడి వలీమా వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు నూతన వధువులను ఆశీర్వదించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో గడపాలని దీవించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు ఆయనతో పాటు ఉన్నారు. వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బుధవారం చిలకలూరిపేట పట్టణంలో కలకలం రేపింది. స్థానికంగా ప్రభుత్వ టిట్కో ఇళ్లలో నివాసం ఉండే 19 సంవత్సరాల వయసున్న దుర్గా భవానీ అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే భర్త హత్య చేశాడని వివాహిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నా పేరు మేడ స్వాతి. మా చెల్లెల పేరు సాయి భవాని. మేము 52 ఎకరాల్లో ఉంటున్నాం. A1 40 బ్లాక్లు. మేము మామూలుగా మాతో బాగా మాట్లాడుతూ బాగుండేవాడు మా మరిది నాని అన్న వ్యక్తి. కానీ ఏమైందో ఏమో తెలీదు, నెల నుంచి అనుమాన పట్టడం చేయడం, కొట్టడం అప్పుడు బాగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి చేస్తున్నారు. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్ళి రాత్రి రైడ్ చేసి చంపేశాడు. మార్నింగ్ కూడా బాగానే ఉన్నారు. ఉదయం పూట 50 చెరువు మంచినీళ్ళ చెరువు కవతల వైపు తీసుకెళ్ళి చేలు దగ్గర పడేశారు. అక్కడ పడేసి చంపేసి ఇంకా అక్కడ నుంచి చంపిన మా ఇంటికాడికి వచ్చి మీ చెల్లి అక్కడ చచ్చిపోయి ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి గబ్బా బట్టలు దిద్దుకొని వెళ్ళిపోయారు సార్. బ్యాగ్ తీసుకొని తర్వాత మేము పోలీసులకు ఫోన్ చేసి మేము అక్కడి నుంచి వెళ్ళి అమ్మాయిని తీసుకొని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను సార్. పోలీసులు వచ్చి అబ్బాయిని పట్టుకున్నారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ వారి సమస్యల సాధన కోసం నిత్యం ప్రయత్నిస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట రైల్వే లైన్ సాధన సమితి కన్వీనర్ షేక్ సుబానీ సభ్యులు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. చిలకలూరిపేటకు రైల్వే లైన్ ఏర్పాటుకు గతంలో హామీ ఇచ్చిన మేరకు కృషి చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమాధానమిస్తూ చిలకలూరిపేటకు రైల్వే లైన్ అత్యవసరమని, ఆ దిశగా తన వంతుగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైల్వే లైన్ ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రభుత్వం తమదని వెల్లడించారు. చిలకలూరిపేటకు రైల్వే లైన్ ఏర్పాటు వల్ల బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలకు ఎగుమతి దిగుమతి సులభతరం అవుతుందని, వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు కొండవీడు లాంటి పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతుందని, చిలకలూరిపేటకు రైల్వే లైన్ ఉన్న ఈ ప్రాంతం అన్ని విధాలుగా పురోగతిస్తుందని వివరించారు. కార్యక్రమంలో రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు మల్లికార్జున్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యమైనంత త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రభుత్వం
పథకాలను సమన్వయం చేసుకుని ఇంటింటికి కుళాయి కనెక్షన్ల ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు ఆయన. మంగళవారం చిలకలూరిపేట పట్టణం మున్సిపల్ కమిషనర్ పలువురు ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షించారు. పల్నాడు జిల్లా పంచాయతీరాజ్ ఈఈ, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ, డిప్యూటీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా పుల్లారావును కలిశారు. సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పెండింగ్ పనులపై ఆరా తీసిన ప్రత్తిపాటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామన్న హామీకి అనుగుణంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచనలు చేశారు. ప్రతి కుళాయి నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. పాడైపోయిన పాతబడిపోయిన మంచి నీటి పైప్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పగుళ్ళు, అపరిశుభ్రత వాతావరణం ఉన్న ప్రదేశాల నుంచి వచ్చే పైప్ లైన్ల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు ప్రత్తిపాటి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ గ్రామాల్లో ప్రధాన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. అనంతరం నియోజకవర్గంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పోతవరం, నాదిళ్ల కస్తూర్బా గాంధీ విద్యాలయాల వసతి గృహాల సిబ్బంది ప్రత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తన నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తామన్నారు చంద్రబాబు. వైసీపీ పాలనలో దెబ్బతిన్న రంగాలపై త్వరలోనే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించారు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని, కుప్పంతో తన బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ఇక రైతుల పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా ఆ దిక్కుమాలిన బొమ్మ ఉందని, ఏం చేద్దామని ప్రజలను అడిగారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకంపై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పారు. భూములు కొట్టేయడానికి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరోసారి చంద్రబాబు గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక కుట్ర, ఒక మోసం. మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత, మీ ముత్తాత, మీ స్వార్జితం, ఆ పుస్తకం పైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటానా? నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పా, ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకడు ఉంటా అంట రిజిస్ట్రేషన్కి, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, వాడెవడో తెలియదు. అప్పలెంట్ అథారిటీ, వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వెవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా? కరెక్ట్ అవునా కాదా? అది రద్దు అయిపోతుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు. ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలో నాకు తెలియడంలే. ఏంటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు. అనంతరం తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంగా వినాయకరావు, బెజ్జం రవి, అబ్దుల్ ఖుమీర్, ఇంటూరి చంద్రశేఖర్, ఉప్పాల అనంతనాగేశ్వరరావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పట్టణంలోని దాసరి కాలనీలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం 30వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరిగాయి. గురువారం ఉదయం కుంకుమ పూజ, ప్రసాద వినియోగం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం, శనివారం సాయంత్రం అమ్మవారి ఊరేగింపు, ఆదివారం ఉదయం పొంగళ్లు సమర్పణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని లూథరన్ హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హ్యాపీ స్కూల్ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లు బుధవారం ఉదయం ఆ క్లబ్ ప్రతినిధులు ప్రారంభించారు. విదేశీయ నిధులతో ఈ నిర్మాణాలను పలు స్కూళ్లలో ఏర్పాటు చేసినట్లు క్లబ్ ప్రతినిధులు వడ్లమాను రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట, పండరిపురం క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట, రోటరీ క్లబ్ పండరిపురం ఆధ్వర్యంలో ఈ రోజున మన రొటేరియన్స్ ఈ అడ్లపాడులో లూథరన్ స్కూల్లో ఒక చక్కటి కార్యక్రమం చేపట్టారు. బాలబాలికలకి పారిశుద్ధ్యం కోసం చక్కటి టాయిలెట్ బ్లాక్ నిర్మించడం జరిగింది. ఇది అమెరికాలోని వెయిన్స్బర్గ్ అని షికాగోకి దగ్గర, వాషింగ్టన్కి దగ్గర ఉన్న ఒక నగరం వారి సహాయం, అలాగే రోటరీ ఫౌండేషన్, రోటరీ ఇంటర్నేషనల్ వారి సహాయంతో ఇక్కడ స్థానికంగా మాకు కొంతమంది దానం చేసిన వాళ్ళతోటి కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాగే ఈ స్కూల్ లాగే ఈ కార్యక్రమంలో సుమారుగా 12 పాఠశాలల్లో ఇవి నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ చిలకలూరుపేట రొటేరియన్లకి, పండరిపురం రొటేరియన్లకి ధన్యవాదాలు చెబుతూ అభినందనలు చెప్తున్నాను. మండల కేంద్రమైన ఎడ్లపాడులో బుధవారం కాటి అంకమ్మ తల్లి దేవస్థానం వార్షికోత్సవం జరిగింది. ఆలయ నిర్మాణ ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు, ప్రసాద వినియోగం చేశారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త డేరంగుల హనుమంతరావు మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితం వారి వంశ పెద్దలు ఈ ఆలయం నిర్మించారన్నారు. 10 ఏళ్ల నుండి వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమ్మవారి కొలుపులు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా శాసనసభ్యునిగా పుల్లారావు గెలిస్తే 500 కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టనున్నట్టు మొక్కుకున్నట్టు నేపథ్యంలో బీజేపీ నాయకులు పోటు పూర్ణచంద్రరావు సారథ్యంలో మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వేగిస్ నంజిరాజు, కస్తూరి వెంకటేశ్వర్లు, రామారావు, వెంకటేశ్వర్లతో పాటు డేరంగుల వంశీయులు, డేరంగుల హనుమంతరావు, కృష్ణమ్మ, వెంకట్రావు, సింగరకొండలు, పోతురాజు, సాయిబాబా, గోవింద్ శ్రీనివాసరావు, ఉప్పలపాటి సీతారామమ్మ, బత్తులప్పారావు, డేరంగుల నరసింహారావు, పోలయ్య, ఆంజనేయులు, కుంచాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రోజు వార్షికోత్సవం సందర్భంగా ఎర్లపాడులో గమ్మ తల్లి దేవాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా పత్తిపాటి పుల్లారావు గారు గెలిచిన సందర్భంగా వాళ్ళు 500 కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి మొక్కున్నారు. ఆ సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేసుకున్నారు ఆయన గెలిచిన సందర్భంగా. అంతకుముందు కూడా 5 సంవత్సరాలు కూడా అరాచక పాలన అనే లెక్కలో నడిచింది కాబట్టి దాన్ని ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా ఇట్లా మొక్కుని కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా వీళ్ళు దాదాపు 2015 నుంచి కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో పూజలు జరుపుకుంటూ ఊళ్ళో దేవత మూర్తుల్ని తిప్పడం, చేయటం, ప్రజలకి ఆశీస్సులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం కాబట్టి ఈ గుడి అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని మనవి చేస్తూ, ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామంలో ఉన్న పోలేరమ్మ గుడి సత్రం పై భాగాన మరో సత్రం నిర్మిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు నక్క పోతురాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం నిర్మాణ సామాగ్రితో తోలారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆలయాన్ని పాలకులు పట్టించుకోలేదన్నారు. తాము బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టామన్నారు. దాతలు వస్తు రూపంలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారు దేవస్థానం వద్ద మైదవోలులో తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా పక్కన అమ్మవారి దేవస్థానం పక్కన ఉన్న గదులు పైన 2వ స్టేర్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణము మొదలుపెట్టినాము. ఈ రోజు నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమంలో మరియు
అమ్మవారి వద్ద ఎవరైనా ఉండి నిర్మాణం కొరకు సహకరించాలనుకున్న వాళ్ళు డబ్బు పరంగా మేమైతే సహకరించట్లేదు, వస్తుపరంగా ఏవైనా సరే సహకరించాలి అనుకున్న వాళ్ళు దేవస్థానం కమిటీని సంప్రదించాలని కోరుతున్నాం. మైదవోలు కార్యక్రమంలో జరుగుతుంది అమ్మవారి గుడి. అలానే గత 5 సంవత్సరాలు గౌరీ హనుమంతరావు అనే వ్యక్తి ఈ అమ్మవారి గుడిని స్వాధీనంలో ఉన్నది. దీనికి ఈ 5 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి జరగలేదు. గ్రామ ప్రజలు తెలుసుకొని ఇకనైనా పార్టీలతో సంబంధం లేకుండా అమ్మవారి దేవస్థానాన్ని డెవలప్ చేసుకుందామని మేము కోరుతున్నాం. నాదెళ్ల మండలం గణపవరంలోని సిఆర్ కళాశాలలో ప్రపంచ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ చైతన్య, ఎస్ఐలు వినీల, బలరాం రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కారు తిమ్మాపురం ప్రసన్న వంశీకృష్ణ నూలు మిల్లు వద్దకు చేరేసరికి అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు వాహనంలోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా అంతా బయటపడ్డారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.